హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే మా బుజ్జి గార్డెన్లో ఈ పెద్ద మందార పువ్వు ఒకటి, గులాబీలు అవి పూసినాయండి. అవి అయితే కోసాను అనమాట. ఇంకా చెల్లికి, మా మామయ్యకి, నాన్నకి పెడదామని చెప్పేసి ఒక మల్లెపువ్వు కూడా పూసింది చిన్నది. ఈ 4 అయితే పూసింది అనమాట. కోసుకొచ్చి పక్కనైతే పెట్టాను. ఈ లోపు తెల్లవారుజామున మా మామయ్య అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. నేను పడుకున్నాను అనమాట. టైంలో మా వారు తీసుకొని లోపలైతే పెట్టారు. అమ్మ అయితే వాటిని ఒక బౌల్లో పోసి గ్రేట్ చేస్తున్నారు అనమాట. అవన్నీ మంచి ఒక పక్కన, కొంచెం ముదిరిని ఒక పక్కన అయితే పెడుతున్నారు. అంటే గింజలు తీసేసి కూర చేయొచ్చని. అమ్మ బాగా చేస్తారు. గింజలు తీసేసి విడిగా గింజలతో, చిక్కుడుకాయ గింజలతో చాలా బాగుంటుంది. చూసారు కదా, అక్కడ కవర్ ఒకటి పెట్టి దాంట్లో అయితే ఇంకా గింజలు ఎక్కువగా ఉన్నాయి, ముదిరిపోయినాయి తీసి పక్కన పెడుతున్నారు అమ్మ. పచ్చడి పెడదామని చూస్తున్నాం. ఇంకా చెల్లి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి చిక్కుడుకాయలు తీసుకెళ్ళడానికి రమ్మని. కొంచెం నేను తీసుకొని కొంచెం అయితే చెల్లి వాళ్ళకి ఇస్తాను. మామయ్య డ్యూటీకి వెళ్తే వచ్చారనమాట తెల్లవారుజామున. వచ్చి ఇంక కాయలు అయితే ఇచ్చెళ్ళారు. మా వారు నన్ను అనమాట పొద్దున్నే మా మామయ్య వచ్చినప్పుడు నన్ను నిద్ర లేపే పని కదా అంటే, ఎందుకు పడుకున్నావు కదా అని, ఆయనకు కూడా డ్యూటీకి టైం అయిపోతుందని గబగబా ఇచ్చి వెళ్ళిపోయారు బాబాయ్ అని చెప్పారు. మా మామయ్య అంటే భాను విద్య వల్ల నాన్నగారండి, మా చిన్న మామయ్య అనమాట ఆయన. వాళ్ళైతే మా అక్క అయితే చిన్ని అక్క చెట్లు పెట్టింది, అవి అయితే కోసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే గిన్నెలు తోముతున్నారు పొద్దున్నే. నాకు బాగాలేదని ఫోన్ చేశాను కదండి, ఇంకా ఏ పని చేయనివ్వట్లేదు. గిన్నెలు అయితే తోమేసి టీ పెడుతుంది అనమాట అమ్మ. టీ పెట్టి అయితే ఇంకా మా ఇద్దరికైతే టీ పోస్తుంది. ఇంకా అందులోకి అల్లం అయితే, మేమైతే ఇంట్లో ఎక్కువ టీలో అల్లం వేసుకుంటామండి. అల్లం కొంచెం చిన్న ముక్క, యాలక్కాయ ఒకటి కొట్టి వేస్తారనమాట. అంటే మామూలు టీ తాగడం, టీ పొడి వేసుకొని తాగుతారు కదా, అది అంత అలవాటు లేదు. చిన్నప్పటి నుండి అల్లం వేస్తారమ్మ టీలో. ఇంకా అదే అలవాటు అయిపోయి నేను కూడా టీలో ప్రతిసారి పెట్టుకున్నప్పుడల్లా చిన్న అల్లం ముక్క అయితే దంచి వేసుకుంటాను. ఇంకా అమ్మకి టీ పోసుకున్నారనమాట. ఇంకా పెట్టి నాకైతే ఇచ్చారు. ఇంకా టీ తాగిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నారనమాట అమ్మ. మొత్తం ఇల్లు అయితే ఊడుస్తున్నారు, గదులన్నీ కూడా. ఎవరు వచ్చి చేయరు కదండి మనకు బాగోపోతే, అమ్మ నాన్న వచ్చి చేస్తారు. మా నాన్న ఉంటే నాన్న కూడా అలాగే చేసేవాళ్ళు అనమాట. నాకు బాగోపోతే ఎవరు వచ్చి చేయరు కదా, మన అమ్మ నాన్న మన కోసం ఆలోచిస్తారు, మన కోసం చేస్తారు. కాకపోతే మనమే వాళ్ళ గురించి పెళ్ళైన తర్వాత ఆలోచించడం మానేస్తాము. అది మన ఇల్లు కాదన్నట్లు పుట్టిల్లు అత్తిల్లు అని వేరు చేసి మాట్లాడుతూ ఉంటాం. నాకు అలాంటివి నచ్చవండి. నా అభిప్రాయం ఎవరికైనా నచ్చకపోతే క్షమించాలి. నాకు 2 ఇల్లు ఒకటే. ఎందుకంటే నాకు అన్న లేడు, అన్న తమ్ములు ఎవరు లేరు కాబట్టి అమ్మ నాన్న చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా ఆడపిల్లల మీద, మా మీదే ఉంది. పెళ్ళి అయిపోయి అత్తగారింటికి వచ్చేసాం, అమ్మ నాన్న చూడకూడదు అని రూల్స్ అయితే ఎవరైనా పెట్టినా నేను ఒప్పుకోను అసలు. నాకు తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా సరే. నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నని చూసుకున్న తర్వాతే. ఫస్ట్ నన్ను మా అమ్మ నాన్న లేకపోతే నేను లేను కదండి. అమ్మ నాన్న ఉండబట్టే నేను వచ్చాను. అట్లాగే ప్రతి ఆడపిల్ల కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. పెళ్ళైన తర్వాత చాలా వరకు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. నేను చెడ్డవాళ్ళ గురించి మాట్లాడలేదు, మంచి అమ్మ నాన్న గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మా అమ్మ నాన్న మాకు నేర్పిన సంస్కారం అనమాట. దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. దయచేసి నా మాటలు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి, అట్లాగే నా అభిప్రాయాలు నాకున్నాయి. అమ్మ నాన్నే బాగా చూసుకోవాలి. నాన్న ఎలాగో చూసుకోలేకపోయాను, ఆడపిల్లని కాబట్టే కదా. అప్పుడు 3 లక్షలు నా దగ్గర లేవు అసలు నాన్నకి ఆపరేషన్ చేయించడానికి. ఆ పరిస్థితుల్లో నేనున్నాను. అప్పుడు ఇప్పటికీ బాధపడతాను, నాన్న ఎలాగో చూసుకోలేకపోయాను, అమ్మనైనా చూసుకోవాలని. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సింది అదేనండి. మనకు బాగోపోతే మన అమ్మ నాన్న తప్ప మనల్ని ఎవరు చూడరు. మనం మంచోళ్ళం ఉంటే మన అమ్మ నాన్న మనల్ని చూస్తారు. ఆఖరికి కట్టుకున్న భర్త కూడా. కొంతమంది చూస్తారో నాకు తెలియదు, కొంతమంది అయితే అసలు చూడరు, పట్టించుకోరు. నేను మామూలుగా చెప్తున్నాను, దయచేసి తప్పుగా ఏమీ అనుకోవద్దు. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఈ అమ్మాయి పద్దాక వాళ్ళ అమ్మా నాన్న అంటుందని ఏమి అనుకోవద్దు. ఎందుకంటే నాకు ప్రపంచం మా చెల్లి వాళ్ళ అమ్మా నాన్నని. మేము బయటికి ఎక్కడికి అంతగా వెళ్ళే వాళ్ళం కాదు. ఏది ఉన్నా సరే మేము మా 5గురి మధ్యనే ఉండేదన్నమాట. అలా ఉండేవాళ్ళం. ఇంక ఇక్కడైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ రోజుతో అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది, ఎలాంటివి కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాట్లాడే విధానం ఎవరికైనా నచ్చకపోతే దయచేసి తప్పుగా అనుకోవద్దు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా వేలో నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నేను ఒక ఆడపిల్లగా
నా ఇంటి సమస్య ఎలా ఉంది అనేది మీకు మాత్రం చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వంకాయ పులుసు అయితే పెట్టమన్నారండి. ఇంక ఇక్కడైతే వంకాయలన్నీ క్లీన్ చేసుకున్నాను. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అవన్నీ పంపు కింద పెట్టేసేసి ట్యాప్ కింద క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి మళ్ళీ ఒక బౌల్లో వాటర్ పట్టుకొని దాంట్లో కాస్త సాల్ట్ అయితే వేసానండి వంకాయ ముక్కలు వేయడానికి. ఆయిల్ పెట్టి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను అంట. పోపు దినుసుల్లో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. కొన్ని కూరల్లో మాత్రమే ఉల్లిపాయలు వేస్తానండి నేను, కొన్ని వాటిలో ఉల్లిపాయలు యాడ్ చేయను అనమాట. పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను నేను. పులుసు కూరలో పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పుల్లగా ఉంటాయి. పచ్చిమిరకాయలు మంట తెలియదు అనమాట. పులుసు కూరలు ఏంటంటే చింతపండు పులుసు వేస్తాం కదా, వాటిలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది కారం ఎక్కువ తినని వాళ్ళు ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా, పచ్చిమిర్చి, అల్లం, ఒక 5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రైలో. అది కూడా చాలా బాగుంటుంది కర్రీ. అంటే నేను చేసే కుకింగ్ విధానం మాత్రమే నేను చెప్తున్నానండి. నేను ఎలా ఉంటాను, ఎలాంటి పనులు చేస్తాను అనేది మాత్రమే నా వీడియోస్లో చూపిస్తాను. ఒకరి గురించి నేను ప్రస్తావించను. మా అమ్మ గురించి కానీ, మా చెల్లి వాళ్ళ గురించి కానీ, అది మా చెల్లి వాళ్ళ గురించి కూడా వాళ్ళకి ఇష్టమైతేనే నేను చెప్తాను. లేకపోతే నా ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఎలాంటి పనులు చేస్తానని మాత్రమే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి ఆడపిల్లగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నాకు ఏ కష్టంలోనైనా సరే మా అమ్మ నాన్న అలాగే మా చెల్లి ఒక్కటే నాకు హెల్ప్గా ఉన్నారు. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు ఏ చిన్న హెల్ప్ చేయలేదు. దాన్ని ఉద్దేశించే నేను మాట్లాడుతున్నాను, అంతేకాని ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి అనేది అయితే నేనేం చెప్పట్లేదు. ఇంకా వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని తర్వాత మీ టేస్ట్కి సరిపడినట్లు కారం వేసుకోండి, మీ ఘాటుకు తగినట్లు. పచ్చిమిరకాయలు నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి అవి ఘాటుగా ఉన్నాయి కాబట్టి కారం అయితే తక్కువ వేసి కలిపేసేసి మూత పెట్టేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు కూర అంతా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయలు 2 పిండుకోండి, సరిపోతుంది. మన కోసం మన అమ్మ నాన్న చాలా కష్టపడి మనల్ని పెంచుతారండి. వాళ్ళ కోసం కూడా కొంచెం ఆలోచించాలి కదా మనం. దాని గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అత్తమామలు మంచోళ్ళు అయితే దానికి చెప్పాల్సినంత ఇదేం లేదండి, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఈ కాలంలో అర్థం చేసుకోలేని అత్తగారు, మామయ్య గారు అయితే ఉండరని నేను అనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల ఆలోచించాలి. మన పేరెంట్స్ గురించి మనం ఆలోచించకపోతే వేరే వాళ్ళు ఎవరు ఆలోచిస్తారండి? దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఇంకా ఈ పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా ఇష్టమైతే మసాలా యాడ్ చేసుకోండి. ఒక స్పూను నెయ్యి ఉంటే వేసుకోండి, పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టమైతే యాడ్ చేసుకోండి నెయ్యి, లేకపోతే లేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. అమ్మకి నాకు చున్నీ వేసుకోవట్లేదు ఏంటని మాత్రం దయచేసి తప్పుగా అనుకోవద్దు. మాది కిచెన్ చిన్నది, మీరు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది అనమాట. ట్రైపాడ్ పెడితే నేను దగ్గరగా ఉన్నట్టు, చాలా బొద్దుగా ఉన్నట్లు కనిపిస్తుంది. నా వీడియోలు నేను చూసుకుంటున్నాను. మామూలుగా అప్లోడ్ చేసే ముందు ఎలా మాట్లాడాను ఏంటనేది చూసుకుంటాను నేను, అప్పుడు తెలుస్తుంది అనమాట. బుడ్డ కిచెన్, నేను చున్నీలు వేసుకొని ఇదంతా హంగామా చేశాను అనుకోండి, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. గాలికి ఏదైనా కొంచెం పొయ్యి మీద పడిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని చున్నీ వేసుకోవట్లేదు. ఇది ఆల్రెడీ అమ్మ పెట్టిన టీ వెయిట్ చేసి అమ్మకి నాకు టీ పోసుకున్నాను అనమాట. ఇంకా అక్కడైతే రవ్వ కేసరి చేద్దామని రవ్వ అయితే అక్కడ పెట్టుకున్నాను. ఇంకా అమ్మకి టీ ఇచ్చాను. మా బాబు, అమ్మ అయితే టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా టీవీ చూస్తూ అమ్మ టీ తాగుతున్నారు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, అవన్నీ తీసేస్తున్నాను అనమాట. బట్టలు ఆరేద్దాంలే అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతిదీ అమ్మ చేస్తున్నారు అనమాట. నాకు బాగాలేదు, చెయ్యి కొంచెం బోన్ ప్యాచర్ అయిందని చెప్పాను కదా, దానివల్ల పని చేయలేకపోతున్నాను అనమాట. అందుకని అమ్మ అయితే వచ్చారు. ఎవరు రారండి, ఎవరికి ఫోన్ చేసి పిలిచినా కూడా ఇటువైపు నుండి కూడా రారు. మన తల్లిదండ్రులు మాత్రమే మన దగ్గరికి వస్తారు. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏజ్ అయిపోయే కొద్దీ మనకి మన అవసరం చాలా ఉంటుంది. చిన్నప్పుడు మనకి వాళ్ళు ఎంత ఇది చేశారో పెద్ద అయ్యే కొద్దీ మనం కూడా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. వాళ్ళ అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని మనం హెల్ప్ చేయాలి. బట్ మీ హస్బెండ్కి మీరు చెప్పండి, 1కి 2 సార్లు వింటారు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని మాత్రం చేయొద్దు. వాళ్ళకి చెప్పిన తర్వాతే ఏ పైననే చేయండి. అత్తగారికి, మామయ్య గారికి వాళ్ళకి చెప్పిన తర్వాతే. నా ఉద్దేశాలు నేను చెప్తున్నాను అనమాట, అంతకు మించి ఏం లేదు. ఇంకా రవ్వ కేసరి చేయడానికి అయితే బాదం పప్పులు, జీడిపప్పులు అయితే ఇట్లా
చిన్న చిన్న పొడులుగా చేస్తున్నాం. మా బాబు వచ్చేసి నేను చేస్తానమ్మని చెప్పేసి అయితే తీసుకున్నాడు. మా బాబు అయితే హెల్ప్ చేస్తాడండి నాకు ప్రతి పనిలోను. కొన్ని ఇట్లా వీడియో తీయను నేను, చిన్నపిల్లలతో చేయిస్తున్నారని మళ్ళీ తిట్టుకుంటారని. మా బాబుకి ఇష్టం అనమాట నాకు హెల్ప్ చేయటం, ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడు. మొన్న బట్టలు ఆరేసేటప్పుడు కూడా నేను తీస్తానమ్మా అంటే నేను ఒకటే చెప్పాను, వద్దు నాన్న బాగోదు మళ్ళా అంటే, ఏం లేదులేమ్మా నేను చేస్తాను అన్నాడు. ఇంకా తను వెళ్ళిపోయాడు అనమాట. వద్దురా బాబు ఎక్కువసేపు వీడియోలో వద్దు, నువ్వు వెళ్ళిపోనానా అంటే ఇంకా తనైతే పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే చిన్నగా కూరుతున్నాను అనమాట, చిన్నగా బాదాంలు అవి కత్తెరతో కట్ చేస్తుంటే కట్ అవ్వట్లేదండి, కొంచెం గట్టిగా చేయి నొప్పి వల్ల అలా చేయలేకపోయాను అనమాట. ఇది కూడా కొంచెం చిన్నగా పొడిగా వచ్చింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదంతా ఇది చేసేసి కూరేసేసి. మా అత్తయ్య గారి గురించి మామయ్య గారి గురించి మాట్లాడట్లేదు అని అనుకోవద్దు. మా హస్బెండ్ మా బావగారు అసలు బాగా చూసుకుంటారు. మాతో అవసరాలు ఉండవు, కోడళ్ళతో ఎంత బాగా చూసుకుంటారంటే అలాంటి పిల్లలు మా అమ్మకి నాన్నకి లేరని మా అమ్మ చాలా సంతోషపడతారు, బాధపడతారు. ఒక మగ పిల్లడని ఉంటే బాగుండేదని బాగా చూసుకుంటారు మా బావగారు మా హస్బెండ్. మాతో పని లేకుండా బాగా చూసుకుంటారు అనమాట. ఇంక ఇక్కడైతే నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను కుక్ చేస్తానే మీకు చెప్తున్నాను అనమాట వాళ్ళ గురించి. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను, అసలు వీడియోలో కూడా చెప్పొద్దని చెప్పారు వాళ్ళ గురించి. మామూలుగా ఇప్పుడు మా అమ్మ గురించే మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు మేము చూడాలి, మేము చేయాలని అట్లాంటిది ఏం లేదండి. మా బావగారు మా హస్బెండ్ బాగా చూసుకుంటారు, మాతో అవసరాలు ఏమి ఉండవు. ఇంక ఇక్కడ వచ్చేసి 2 గ్లాసులు రవ్వ అయితే పోసి అవి మంచిగా సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత ఫ్రై అయితే అంత పూసగా వస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇట్లా వేయించుకోకుండా వాటర్ పోసేస్తారు, ఉప్మా టైప్లో వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే నిదానంగా చిన్న మంటలో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట అది నేతిలో. ఇంకా ఒక గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసుల పావు అయితే నీళ్లు నేను గోరువెచ్చగా చేసుకున్నాను అనమాట. గోరువెచ్చగా అంటే నీళ్లు మంచిగా కాగినాయి, చూస్తున్నారు కదా మీరు. ఇలా చిన్నగా ఫ్రై చేసుకుంటూ అక్కడ 6-7 గ్లాసులు నీళ్లు పెట్టాను అనమాట పొయ్యి మీద, మరుగుతున్నాయి అవి. మరిగిన నీళ్ళు ఇది కొంచెం ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి, 10-15 నిమిషాలు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది రవ్వ. మొత్తం గరిటతో తిప్పుతూ ఉండాలి, కాస్త దీనికి ఓపిక కావాలన్నమాట. రవ్వ కేసరే కదా, ఏముందిలే ఇట్లా తిప్పేసి నీళ్ళు పోసేయడమే కదా అనుకోవద్దు, దీనికి ప్రాసెస్ బాగానే ఉంటుంది. మంచిగా చేసుకోవాలి, ఏది చేసుకున్నా కూడా. ఉప్మాలా చేసుకుంటే బాగోదు కదండి. ఇక్కడ వాటర్ పోసుకొని ముందు గడ్డలు లేకుండా కొంచెం పోసుకొని మొత్తం అయితే కలిపేస్తున్నాను అనమాట. తిప్పేసేసుకోవాలి చక్కగా, రౌండ్గా తిప్పుతూ ఉంటే ఆ గడ్డలు లేకుండా మంచిగా వస్తుంది అనమాట. స్టార్టింగ్లోనే వాటర్ మొత్తం పోసామనుకోండి గడ్డలు కట్టేస్తుంది రవ్వ మొత్తం. ఇంకా అదంతా చక్కగా పలచగా అయిన తర్వాత మిగిలిన నీళ్లు కూడా పోసేసి మొత్తం చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి. మనకి రవ్వ కేసరి మంచిగా అయింది అనుకోవడానికి ఏంటంటే అడుగంటుకోదు అనమాట. ఇంకా నేను 2 గ్లాసుల రవ్వకి 2.5 గ్లాసులు షుగర్ అయితే యాడ్ చేశానండి. మీ తీపిని బట్టి మీరు యాడ్ చేసుకోండి, 3 గ్లాసులైనా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను కొంచెం చప్పగా తింటాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తింటారు. అలా అయితే యాడ్ చేసి నేను ఇంకా కలుపుతున్నాను అనమాట మొత్తం కలిసేంత వరకు. జీడిపప్పులు బాదం పొడి కూడా యాడ్ చేసుకోండి ఈ టైంలోనే. ఇంకా యాలకుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను నేను స్మెల్ కోసం. నేను ముందే కొంచెం పంచదార యాలకుల పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి, దాన్నే వేస్తున్నాను అనమాట. కొంచెం స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది ముందే చేసుకుంటే. మీకు అప్పటికప్పుడు కావాలనుకుంటే యాలకులు దంచుకోండి. ఇంకా ఇక్కడ బాదం పొడి చేసి పెట్టాను కదండి, ఇట్లా దాన్ని అయితే కలిపాను అనమాట. కొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టాను, మిగతాది ఇందులో కలిపేసి మొత్తం కలుపుతున్నాను. నేను ఇంట్లో అయితే ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడుతున్నానండి. వీడియోస్లో ఒకలా బయట ఒకలా కాదు, నేను ఉన్నది ఉన్నట్లే చెప్తాను. ఒకటి అంటాను 100 అనిపించుకొని వస్తాను, అదనమాట. మనకి కడుపులో ఒకటి బయట ఒకటి మాట్లాడటం చేత కాదు. నేను ఉన్నది మొహం మీదే చెప్పేస్తాను, ఏదైనా సరే ఎవరినైనా సరే అలాగే మాట్లాడతాను నేను. ఎందుకంటే నాకు లేనిపోయినవి చెప్పటం, గొప్పల కోసం లేనిపోయింది అది ఇది అని చెప్పటం నాకు చేత కాదు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను. ఒకరి కోసం అయితే నా మనస్తత్వాన్ని పద్ధతిని అయితే మార్చుకోను నేను. ఎవరో మెప్పు కోసం అబద్ధాలు చెప్పాల్సిన అంత అవసరం అయితే లేదు కదండి. నాలా నేనే ఉంటాను, అంతకి ఇష్టమైన వాళ్ళే నన్ను లైక్ చేస్తారు. ఇంట్లో అమ్మకి నాన్నకి మా చెల్లి వాళ్ళకి ముఖ్యంగా మా హస్బెండ్కి నచ్చాలి, మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే నాకు అనవసరం. నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళను కాబట్టి నా ఇంటి పని ఇంట్లో ఏం చేసుకోవాలనేది నేను ఆలోచిస్తుంటాను. బయటకు కూడా ఎక్కువ వెళ్ళనండి, మా వారితో పాటు సాయంత్రం వచ్చిన తర్వాత తప్ప బయటకు వెళ్ళేది.
అది టీ తాగడానికి వెళ్తాను. ఇంకా చూసారు కదా అడుగంటకుండా మంచిగా వస్తుంది, ఇట్లా రావాలి మంచిగా కుక్ అయిందనడానికి. దీని మీద కొంచెం మీ దగ్గర బాదం జీడిపప్పు ఇవి పొడి చేసుకున్నాయంటే చక్కగా మంచిగా పైన గార్నిష్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి ఉంటే లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి.